ఇదేంది గుడ్లేసి నీళ్ళు వస్తారు అనుకురా? కాదండి, మీ అందరి గురించి మంచి రెసిపీ పట్టుకుని వచ్చిన అదే రసగుల్లా. ఇది గంక సచిన నోట్లేస్తే బతికొచ్చి మరీ చెప్తాడు, వా ఏ ముందురా ఇసుకుతుంటే జ్యూసీ జ్యూసీగా స్పాంజ్ లేకుండే పక్కా చేసుకొని తినండి. గట్టి చెప్తా మంచిగా నూరి ఒక కడేలా లీటర్ బర్రె పాలు పోసుకొని ఇంట్లో జనాభా ఎక్కుంటే 2 లీటర్లు పోసుకొని కలుపుకుంటూ పాలు పొంగురాగానే స్లో చేసుకోండి. చేసుకున్నాం. కొంచెం కొంచెం నిమ్మరసం పోసుకుంటే పాలు వలిగిపోతాయి. వచ్చిన వైగా చూస్తురు కదా, పాలని గడ్డలు గడ్డల ఇట్లా సైడ్ కి వస్తుంది. నేనైతే మా తాత పాత లొంగి తీసుకున్నా. మీ దగ్గర ఏదైనా బట్టుంటే బట్ట తీసుకోండి. గడ్డలు గడ్డలైన పాలు మొత్తం పోసుకోండి. నేను చూపించిన విధానంగా కట్టుకొని నీళ్ళంతా విండేసుకోండి. సైకిల్ కి ఉంటది సీటు. నువ్వు చాలా క్యూట్. ఎలా ఉందిరా? వా సూపర్ చెప్పిన. అదే సైకిల్ నమ్మి పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తా తాత పంతులతోని. సర్లే గానీ నీళ్ళు మొత్తం బిండేసుకున్న తర్వాత మీ అరి చేతితో మంచిగా మసాజ్ చేయండి. ఏది థై మసాజా? ఏదో ఒకటి నీకెందుకు 1 టీ స్పూన్ మైదా వేసి మళ్ళీ మసాజ్ చేయండి. మొత్తం సాఫ్ట్ అయిపోగానే చిన్న చిన్న కాయలు లెక్క ఉండలు కట్టుకోండి. అరే ఏం కాయాలరా? నీ అవ్వ నిమ్మకాయల సైజ్ అంటున్నా. అట్లా అన్ని ఉండలు కట్టుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లా 1 కప్పు షుగర్, 2 కప్పుల వాటర్ వేసుకోండి. కొన్ని ఇలాచీలు వేసుకొని చక్కెర మొత్తం కరగొట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ వేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మరగబెడితే చాలు. ఇంకేముంది, తింటే కారిపోవాలి నోట్లోకి వెళ్ళి పానకం.